హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి. అదేమిటి అని అంటే వెలుగుల దీపావళి. అవునండి, మీరు విన్నది నిజమే, వెలుగుల దీపావళి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీపావళి పండగ నడుస్తుంది కదా. అసలు దీపావళి పండగ విశిష్టత ఏమిటి, అది ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఆ దీపావళి పండగ రోజు ఏదైనా సంప్రదాయాలు ఉన్నాయా అనే కొన్ని విషయాలు అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇప్పుడు ముందుగా దీపావళి పండగకి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయం అయితే తెలుసుకుందాం. దీపావళి అనేది ఒక సంస్కృత పదం అండి. దీప ఆవలి, దీపాల వరుస. అంటే దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని అర్థం వస్తుందండి. అలాగే దీపావళికి ఇంకొక పేరు ఏమిటి అని అంటే వెలుగుల పండగ. అంటే ఈ దీపాల వెలుగులని మన ఇంటి లోపల ఇంటి బయట ఒక క్రమబద్ధంలో అలంకరిస్తాం కదా, అందుకని దీన్ని వెలుగుల పండుగ అని కూడా పిలుస్తారండి. అలాగే ఈ దీపావళికి మరో కొన్ని పేర్లు అయితే ఉన్నాయండి. అదేమిటి అని అంటే దివిటీల పండగ. అలాగే ఈ సంవత్సరం మనకి దీపావళి పండగ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వచ్చింది అని చెప్పి కొన్ని క్యాలెండర్లో అయితే చెప్తున్నారండి. చాలామంది దీపావళి అని అంటే కేవలం ఒకరోజే అని అనుకుంటారు. కాదండి, ఈ దీపావళి అనేది 5 రోజుల పండగ అండి. ఈ విషయం చాలామందికి తెలుసు, కాకపోతే చాలా అంటే చాలా కొంతమందికి తెలియదండి. ఈ దీపావళి 5 రోజులు జరుపుకుంటారండి. దాంట్లో మొదటి రోజు ధనత్రయోదశి అండి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవది గోవర్ధన పూజ, ఐదవది బాయి దూజ్ అని పిలుస్తారండి. మొదటి రోజు ధన్వంతరి లేదంటే ధనత్రయోదశి అని చెప్పుకున్నాం కదా. ఈ ధనత్రయోదశి రోజు ప్రజలు బంగారం, వెండి, ఇతర కొత్త వస్తువులు తెచ్చి లక్ష్మీదేవిని పూజిస్తారండి. అలా తీసుకురావటం వల్ల ఏమిటి అని అంటే మన ఇంటికి కొత్త వెలుగులు వస్తాయి అని అయితే నమ్ముతారండి. ఈ ధనత్రయోదశి రోజు జనాలు లక్ష్మీదేవిని అలాగే కుబేర స్వామిని అయితే అష్టైశ్వర్యాల కోసం అయితే పూజిస్తారండి. అలాగే పురాణాల ప్రకారం పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి అనే ఒక అవతారం అయితే ఉద్భవించిందండి. ఆయన ఆయుర్వేదానికి ఒక ఆరాధ్య దైవం లాంటి వాడండి. క్షీరసాగర మథనంలో అమృత కలశస్థుడై ఉద్భవించాడండి. ఆయన జన్మించిన బహుళ త్రయోదశి రోజు ధన్వంతరి లేదంటే ధనత్రయోదశిగా జరుపుకుంటారండి. అలాగే ఆయన రోగ నివారణ ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి జన్మించాడండి. అలాగే రెండవ రోజు నరక చతుర్దశి లేదంటే దీన్నే చోటా దివాలి అని పిలుస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యభామతో సహా నరకాసురుణ్ణి అంతం చేసి తిరిగి మిథిలా నగరానికైతే వచ్చాడండి. నరకాసుర వధ చేసిన తర్వాత శ్రీకృష్ణుడు
నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేశాడు అని చెప్పి పురాణ కథలైతే ఉన్నాయండి. అందుకని ఈరోజు మన పూర్వీకులు ఏమని చెప్తారు అని అంటే, తలారా స్నానం చేసి దైవాన్ని ప్రార్థించాలి అని అయితే చెప్తారండి. అలాగే మూడవ రోజు ప్రధాన పండగ అయినటువంటి దీపావళి అండి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తులు తన శక్తి కొలది పూజిస్తారండి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి సాయంత్రం వేళ నగరంలో సంచరిస్తుందని, అలాగే ఈరోజు ప్రజలు తమ ఇంటి దగ్గర దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి దారి చూపించి తమ ఇంటికి ఆహ్వానిస్తారు అని ఒక కథ అయితే ఉందండి. అలాగే ఇంకొక కథ ఏమిటి అని అంటే, క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఈ దీపావళి రోజు ఉద్భవించింది అని ఇంకొక కథ అయితే ఉందండి. అలాగే నాలుగవ రోజు గోవర్ధన పూజ. ఈరోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తి మిథిలా నగరంలో ఉన్న ప్రజలని ఇంద్రుడు కురిపించిన వర్షం నుంచి కాపాడాడు. దానికి ప్రతీకగా ఈరోజు కృష్ణుడిని పూజ చేస్తారండి. అలాగే చివరిది ఐదవ రోజు బాయిదూజ్ అని పిలుస్తారండి. ఈరోజు సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆ సోదరి యొక్క ఆశీర్వాదం తీసుకొని తమ సోదరి చేత తిలకాన్ని అయితే పెట్టించుకుంటాడండి. ఇలా పెట్టించుకోవటం వల్ల ఎలాంటి మృత్యు దోషాలు ఉండవు అని చెప్పి యముడు వరమిచ్చినట్టుగా మన పురాణాల్లో అయితే ఉందండి. అలాగే పురాణాల్లో ఈ దీపావళికి చాలా అంటే చాలా కథలు ప్రాముఖ్యంలో ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యమైనది నరకాసుర వధ. ఈరోజు శ్రీకృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యభామ సహాయం తీసుకొని నరకాసురుణ్ణి సంహరించాడు అని, అలాగే ఆ నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళి పండగ జరుపుకుంటారండి. అలాగే రామాయణం ప్రకారం ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకి వచ్చిన రోజున ప్రజల ఆనందంతో ఈ దీపావళి పండగని జరుపుకుంటారు అని. ఈరోజు శ్రీరాముడు సీతాదేవి అలాగే లక్ష్మణుడితో అయోధ్యకి చేరుకున్నారు అని ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. అలాగే మహాలక్ష్మి పూజ అని ఇంకొక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. క్షీరసాగర మదనంలో మహాలక్ష్మీదేవి ఈ దీపావళి రోజున ఉద్భవించింది అని, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సూచన మేరకు ఇంద్రుడు లక్ష్మీదేవిని పూజించి తను కోల్పోయిన సిరి సంపదలు మొత్తం ఈ రోజున పొందాడు అని మరో కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. అలాగే పురాణాల ప్రకారం ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. అదేమిటి అని అంటే, శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని అణిచివేస్తాడండి. అప్పుడు దీపావళి తర్వాత రోజు మహాబలి చక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి తిరిగి వస్తాడు అని చాలామంది నమ్ముతారండి. దీన్నే బలిపాడ్యమిగా జరుపుకుంటారండి.
పురాణాల ప్రకారం మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. అదేమిటి అని అంటే, పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, అలాగే 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసుకొని తిరిగి తమ రాజ్యానికి ఈ దీపావళి రోజు వచ్చారు. దీన్ని ప్రతీకగా మనం దీపావళి పండుగ జరుపుకుంటాము అని ఇంకొక కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. అలాగే ఇప్పుడు మనం దీపావళి పండుగ అంటే ఏమిటి, అది ఎన్ని రోజులు జరుపుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే పురాణ కథలు తెలుసుకున్నాం కదా. సాంస్కృతిక సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది అభ్యంగన స్నానం. అసురుణ్ణి సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు మిథిలా నగరం వచ్చిన తర్వాత నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేశాడు అని పురాణ కథలు అయితే ఉన్నాయండి. దీపాలంకరణ అంటే ప్రజలు మట్టి ప్రమిదలు, కొవ్వొత్తులు, వివిధ రకాల కాంతులని ఒక వరుస క్రమంలో పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారండి. దీనివల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని ప్రజలైతే నమ్ముతారండి. అలాగే ఈ దీపావళికి ప్రధానంగా లక్ష్మీ పూజ అయితే చేస్తారండి. ఈ లక్ష్మీ పూజ చేయటం వల్ల ప్రజలకి ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్య, ఆయురారోగ్య, భోగభాగ్యాలు ప్రసాదించి తమని చల్లగా చూస్తుంది అని ఒక నమ్మకం అయితే ప్రజల్లో అయితే ఉందండి. అలాగే పటాకులు కాల్చటం, ముఖ్యంగా ఈ దీపావళి రోజున పటాకులు కాల్చటం వల్ల ఆ పటాకుల యొక్క శబ్దానికి దుష్టశక్తులు ఏవైనా ఉంటే పోతాయి. అలపాకులు కాల్చటం వల్ల దుష్టశక్తులు పోయి మనకున్న దరిద్రం పోయి అదృష్టం అనేది వస్తుంది అని ప్రజలైతే నమ్ముతారు. ఇంకోటి, ఈ దీపావళి రోజున పిండి వంటలు కూడా తయారు చేసుకోవటం మన తెలుగు సాంప్రదాయాల్లో అయితే ఉందండి. ఈ దీపావళి రోజున ప్రజలు తమ ఇంట్లో అరిసెలు, పాయసం, లడ్డూలు, వివిధ రకాల పిండి వంటలు చేసుకొని తమ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి మిఠాయిలు పంచుకోవటం ద్వారా ఆనందాన్ని ఒకరినొకరు పంచుకునే సంప్రదాయం కూడా ఉందండి. ఈ దీపావళి రోజున నూతన వస్త్రాలు ధరించే ఒక సాంప్రదాయం కూడా ఉందండి. ఈరోజు నూతన వస్త్రాలు ధరించడం వల్ల మన జీవితంలోకి నూతనత్వాన్ని ఆహ్వానించి మనకి అదృష్టం వస్తుంది అని ప్రజలైతే నమ్ముతారండి. ఈ దీపావళి రోజున బహుమతుల మార్పిడి అంటే బహుమతులని తమ బంధుమిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఇచ్చిపుచ్చుకోవటం వల్ల స్నేహపూర్వక సంబంధాలు పెరిగి ఆనందాలు వెల్లువిరుస్తాయని ప్రజలైతే నమ్ముతారండి.
అలాగే ఈ దీపావళికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా బాయిదూజ్ అని, ఈ బాయిదూజ్ భగినీహస్త భోజనం కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉందండి. సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేసిన పిండి వంటలు తిని ఆమె చేత తిలకం అయితే పెట్టించుకుంటారండి. ఇలా చేయటం వల్ల ఎలాంటి మృత్యు దోషాలు లేకుండా దీర్ఘాయుష్యులుగా ఉంటారు అని, అలాగే ఆ యమధర్మరాజు యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది అని ప్రజలైతే నమ్ముతారండి. ఈ దీపావళి పండక్కి అప్పుడే కొత్తగా పెళ్ళైన నూతన వధూవరువులు తమ భార్య యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఈ దీపావళి పండుగని చాలా అంటే చాలా బాగా చేసుకుంటారండి. అలాగే ఈ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, అలాగే అంధత్వాన్ని పాలద్రోలి వెలుగులు నింపే ఒక పండుగగా ప్రజలు చాలా అంటే చాలా సంతోషంగా చేసుకుంటారండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.